హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఫ్రెండ్స్, మరొక బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. సోమవారం నైటే వర్షం పడిందండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. రోజంతా ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. ఇక ఇప్పుడైతే నేను డ్యూటీ ఎక్కాలన్నమాట. అదేనండి, తుడిచే పని అయితే మొదలు పెట్టాలి. ఇక పనిలోకి వెళ్ళే వాళ్ళు అయితే మార్నింగే పనికి అయితే వెళ్ళిపోతున్నారు. మా ఊర్లో వర్షం పడిందంటే కుళాయిలు రావండి. వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక నేను తుడుస్తూ ఉండగానే కుళాయి అయితే వస్తుంది. ఇక అది చూసి బకెట్ పెట్టుకుని అయితే బయలుదేరాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళైతే ఎర్రగా వచ్చేసినాయండి, బురద నీళ్ళగా. ఇక నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ పట్టానమాట. మా ఊర్లో ఇంటింటికి కుళాయిలు అయితే వేశారు, కానీ నీళ్ళు అయితే రావట్లేదు. ఏదో వేసానన్న పేరుకి వేశారండి. చూసారు కదా నీళ్ళు ఎలాగ వస్తున్నాయి ఎర్రగానే. ఇక నీళ్ళన్నీ పారబోసాను అనమాట. కుళాయి కూడా ఒక బకెట్ పెట్టామంటే అరగంట నిండుతుందండి. ఇక నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇక గోరంటాకు చూసారు కదా, నా చేతికి మా అమ్మ పంపించిందండి. అది పెట్టుకుని నైట్ పడుకున్నాను అనమాట. ఇంకా చెయ్యి అంతా కూడా కలిపేసినట్టు మొత్తం ఎర్రగా పండిపోయింది. సోమవారం రోజు నైట్ అందరూ టిఫినే చేస్తామండి. అయితే నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇక మార్నింగే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టాను అనమాట. ఇక పిల్లలకి ఈ రోజు నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇక మార్నింగ్ టైం అయితే ఇక మామూలు హడావుడి కాదు. వాళ్ళు వెళ్ళేదాకా కూడా మనకి కంగారుగానే ఉంటుంది. ఇక చూసారు కదా, కుళాయి అయితే ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అస్సలు ఖాళీ ఉండదండి. ఆ సన్నంగా వచ్చిన దారితోటే పడుతూ ఉంటారనమాట నీళ్ళైతే. ముందుగా రైస్ అయితే పెట్టేస్తున్నానండి, బియ్యం కడిగేసి. ఇక తర్వాత అయితే నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇక అప్పుడే ఎండ అయితే వస్తూ ఉంది. చూసారు కదా, బ్యాగ్లో చిలుక పిల్లల్ని పెట్టుకుందనమాట. తీద్దామంటే మనం ముట్టుకున్నామంటే అది మళ్ళీ చిలుక దగ్గరికి రాదంట కదండి. అందుకనేసి నేను తీయలేదు. అది వస్తుంది మనం ఉన్నప్పుడు కాకుండా మనం లేనప్పుడు చూసుకుని వస్తుంది అనమాట తన పిల్లల దగ్గరికి. ఇంకా బ్యాగ్లో అయితే అది మా పాప క్యారేజ్ బ్యాగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తది కొనాలండి. ఇక అలానే ఉంచేసామండి. ఇక ఇప్పుడైతే నేను ఎసరైతే పెట్టేస్తున్నాను. ఇది ఉడికేలోపు నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను కోడిగుడ్డు పులుసు అయితే పెడుతున్నానండి. మా ఇంట్లో చికెన్ కన్నా కోడిగుడ్డు పులుసు అయితే ఎక్కువగా తింటారనమాట. చికెన్ పిల్లలు తినకూడదు ఆడపిల్లలు అనేసి అంటున్నారు కదండి. అందుకనేసి చికెన్ అయితే ఎక్కువ పెట్టను. ఎక్కువగా మటన్ కానీ చేపలు కానీ తెస్తూ ఉంటారు తప్ప చికెన్ అయితే ఎప్పుడు తేరండి. ఇప్పుడైతే కోడిగుడ్డు ములక్కాడ పులుసు అయితే పెడుతున్నాను అనమాట. బియ్యం 2 సార్లు బయట నీళ్ళతో కడిగేసిన తర్వాత, అంటే బయట మాకు బోర్ ఉంటుందండి, అవి ఉప్పు నీళ్ళు అనమాట. అవైతే మేము బట్టలు ఉతుక్కోవడానికి గిన్నెలు తోముకోవడానికే వాడతామండి. ఉన్న మిగతా స్నానాలు చేయడానికి మంచినీళ్ళు వంటకు వాడుకోవడానికి అయితే మేము కుళాయి దగ్గర నుంచి తెచ్చుకుంటాము. బియ్యం 2 సార్లు ఆ నీళ్ళతో కడిగేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఒకసారి కడిగి తర్వాత ఎసరైతే పెట్టేస్తున్నాను. చిన్ని చిన్నలేమా రే, నీకు లేట్ అయిపోద్ది. లేకు, టైం అయిపోయింది కదా, ఇవాళ నుంచి స్కూల్ ఉంది. చిన్ని దా.
వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పాపకి రోజు ఆఫ్టర్‌నూన్ వరకును ఉంటదనుకుంటా. ఫస్ట్ డే కదా! తనకైతే క్యారేజ్ పెట్టలేదు. మా వారికి క్యారేజ్ పెట్టేసి ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక ఈరోజు ఒక్కసారి పిండి రుబ్బానంటే నేను 3 రోజుల వరకు వస్తదండి ఇడ్లీ పిండి. ఒకరోజు ఇడ్లీ వేస్తాను, తర్వాత అట్లు వేస్తాను. దాంట్లో కొద్దిగా మైదా పిండి వేసి బజ్జీలు వేస్తాననమాట. ఈరోజు కొద్దిగా హెల్తీగా చేద్దామనేసి ఆవిరికుడుం అయితే వేశానండి. అదేనండి పెద్ద ఇడ్లీ. దాంట్లో వేడివేడిగా ఉన్నప్పుడు పంచదార ఏసి తింటే చాలా బావుంటుంది కదా! నేనైతే అలా చేస్తున్నాను. పల్లీల చట్నీ చేశాను. కానీ వాళ్ళకైతే అది పెట్టాను. నేనైతే పంచదార వేసింది తింటున్నాననమాట. ఈరోజు ట్యూస్‌డే కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినేస్తామండి. కోడిగుడ్డు, ములక్కాడ పులుసు అయితే పెట్టాననమాట. చికెన్ అనేది మా ఇంట్లో ఎవ్వరు తినరు నిజంగా. ఇంకా తెచ్చుకుంటే మటన్ కానీ, చేపలు కానీ తింటారనమాట. ఇక నేను వంట అయిపోయింది కదండీ! బట్టలైతే నానబెట్టాను. వాషింగ్ మిషన్‌లో వేసినా సరే ముందుగా బట్టలైతే నానబెడతానండి. అప్పుడైతే నాకు మురుకు బాగా వదిలిందన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తదనమాట. ఇక ఇప్పుడైతే కొల్ల దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ మంచినీళ్ళు తేడానికి. కరెక్ట్‌గా 9:30 అయిందంటే కొల్లైపోతదండి. ఈ లోపలైతే మంచినీళ్ళు అయితే తెచ్చేసుకోవాలి. ఇక నేను గబగబా వెళ్తున్నాననమాట. ఆల్రెడీ అక్కడ వంతులేసుకొని కూర్చున్నారండి. పీటేసుకొని మరీ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళతో నేను ఫైటింగ్ చేసి ఎలాగన్నా సరే మంచినీళ్ళు అయితే తెచ్చేసుకోవాలనమాట. ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రం అండి. గాలైతే విపరీతంగా వేస్తుంది. వర్షం వచ్చేటట్టు ఉందనమాట. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత. ఇక ఇక్కడైతే మా పాప దొంగాట ఆడుకుంటుందండి. ఎవరికి కనిపించకుండా నా వెనకాలైతే దాక్కుంటుంది. ఈ లోపల ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇక పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరింట్లో వాళ్ళు గప్చిప్ అన్నట్టు వెళ్ళిపోయారనమాట. వర్షం అయితే చాలా గట్టిగా వచ్చిందండి ఆ రోజైతే. ఇలా చల్ల చల్లగా వర్షం పడుతుంటే మా పాపకి పకోడీ తినాలనిపిస్తుందంటండి. అదైతే రెడీ చేస్తున్నాను. పకోడీ క్రిస్పీగా రావాలంటే ఉల్లిపాయలు కోసిన తర్వాత గట్టిగా ప్రెస్ కలిపేసామనుకోండి, దాంట్లో వచ్చిన వాటర్ తోటే శనగపిండి కొద్దిగా వరిపిండి వేసి సోడా పొడి అయితే అస్సలు వేయనండి. కొద్దిగా ఉప్పేసి ఆ వాటర్ తోటే కలుపుకొని వేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇక నేనైతే పకోడీ వేస్తున్నాను. చాలా గట్టిగా ఉరుముతుందండి. పిడుగు పడుతుందేమో అన్నంత గట్టిగా ఉరుముతుంది. చాలా భయం వేసింది ఆ రోజు. ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.